మొట్టమొదట గ్రామ ప్రజలందరికీ నన్ను ఈ విధంగా భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారికి పాదాభివందనాలు. ఇది అందరి కృషి, ఒక టీం వర్క్. చాలా కష్టపడ్డారు, చాలామంది రావద్దని అడ్డుపడ్డారు, కానీ గ్రామ ప్రజలు డిసైడ్ చేశారు. అలా నమ్మకాన్ని వమ్ము చేయను. ఖచ్చితంగా నేను ఏదైతే ఇంతకుముందు పోయిన టర్మ్లో 5 సంవత్సరాలలో ఏ విధంగా అయితే డెవలప్ చేశానో, నేను ఒక మేనిఫెస్టో ఇచ్చాను. ఆ మేనిఫెస్టో ప్రకారం తూచా తప్పకుండా ఒక రోడ్డు, ఒక బడి, ఒక శ్మశానం, తర్వాత ఒక యువజన ఉపాధి కల్పన, విభజన సంఘాలు, అందరికీ కమిటీలు వేసి శ్మశానాన్ని కానీ ఉత్సవ కమిటీలను, అన్ని కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, తర్వాత మా పెద్దలు శాసనసభ్య స్పీకర్ గారు మాకు అండగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే 3 కోట్ల రూపాయలతో మాకు ఎనకపల్లి నుంచి వీరంపల్లి వరకు రోడ్డు శాంక్షన్ చేసినారు. అది పెండింగ్లో ఉన్నది. మొట్టమొదట అది వీరంపల్లి పులుసుమామిడి గేట్ నుంచి వీరంపల్లి వరకు రోడ్డు శాంక్షన్ అయి ఉన్నది. అది తర్వాత స్కూల్ పునర్నిర్మాణము, గ్రామ పంచాయతీ బిల్డింగ్ పునర్నిర్మాణము, శ్మశాన వాటికకు పునర్నిర్మాణము, అదేవిధంగా ముఖ్యంగా ఆడపడుచులకు ఒక బస్సు, ఏదైతే నేను ఉన్నప్పుడు ఉన్న బస్సు రాలేదు, బంద్ అయింది. ఇప్పుడు నేను మొట్టమొదట ఆ మహిళలకు ఏదైతే ప్రభుత్వము చేపట్టిందో బస్సు, ఫ్రీ బస్సు మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నేను మొట్టమొదట నా ధ్యేయం బస్సు ఊర్లకు రావడం. అది చేస్తాను. తర్వాత ఇంకా నా దృష్టికి వచ్చినా నేను గవర్నమెంట్ దగ్గర మాకు అండగా ఉన్నారు కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. మా అందరికంటే కూడా నాకు చాలా అతి దగ్గర ప్రసాద్ కుమార్ గారు. కాబట్టి నేను స్పెషల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తానని ప్రజలకు ఈ విధంగా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.